మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్, గత డిసెంబర్లో ఎంత సరుకు, ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష, టీ దుకాణంలో టీ చేసి అధ్యక్ష, టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి, నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి, కట్టడి చేసి, ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష, మీరు వినాలి. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014 ప్యాంట్ కి నేను కూడా చూసాను. ప్యాంట్ కి 15 పాకెట్లు ఉండే. ఏంటి 15 పాకెట్లు? 15 పాకెట్లు 15 బాటిల్స్ ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఒకటే కోరుతున్నాను, ఎమ్మెల్సీ మీద కోరుతున్నాను, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద, మైన్ మీద, ఎన్ని భూముల మీద ఎన్ని కోచిళ్ళు గౌరవం తప్ప అంత ఏదో అడ్డగోలుగా మాట్లాడి, ఏదో అబద్ధాలుగా మాట్లాడి ఇరకని ప్రభుత్వాన్ని మీరేదో అది మీరు ఇరకవేకము, ప్రజలు నవ్వువేకున్నారు. ప్రజలు వైసీపీ సభ్యులు లెక్కర మీద కూసినేసిన, లెక్కర మీద కూసినేసిన, ఇసుక మీద కూసినేసిన, ల్యాండ్స్ మీద కూర్చునేసిన, నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బెల్ట్ షాపుల మీద, బ్రాందీ షాపుల మీద మీరు కారణం అధ్యక్ష, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఈ రోజు ఇది ముందు ప్రస్తావించాలనుకున్నాను. ఈ రోజు బెల్ట్ షాప్ ఎక్కడన్నా పెడితే బెండ్ తీస్తారని చెప్పినటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే బెల్ట్ షాపులు తీయాలా ఉంచాలని మేము చెప్పింది కాదు. బెల్ట్ షాప్ ఎవరన్నా పెట్టుంటే అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఇన్వాల్వ్ అయినా బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాన్ని నేను విన్నాను సార్. అది ఈరోజు ప్రతి గ్రామంలోనే బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ కనబడుతున్నాయి. బెల్ట్ షాప్ తీయండి అని మేము చెప్పట్లేదు, మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం. గ్రామాల్లో బెల్ట్ షాప్ పెట్టుకోవడానికి ఆక్షన్స్ పెట్టి, వేలం పాటలు పెట్టి ఒక ఊర్లో 10-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ నడుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దాని మీద బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని గురించి అడగటం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడన్నా మేము అడిగి ఎన్ని బెల్ట్ షాపులు ముగించారు, 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తానని చెప్పారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వచ్చి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానంలో ఉంది అధ్యక్ష. గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే ఇన్సెట్ లిక్కరు, లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ అవన్నీ కూడా వస్తున్నట్టు అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష. మరి ఈ 10 నెలల కాలంలో ఎందుకు చేయలేదు అధ్యక్ష? అంటే అంతా కూడా అంటే పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెతలాగా అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పండి అధ్యక్ష. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగాయి అన్నారు. ఎస్, మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగింది. బ్రాండ్లు వచ్చి ఇప్పుడు చెప్పారు, అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు, ABCDF ఏవో పేర్లు, మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్సే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఏమైనా మార్చారా?
పోనీ ఒకటే కొత్త మార్చి ఇవి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ఏబిసిడి బ్యాన్ చేశారా? బ్యాన్ చేయలేదు. అవే కంటిన్యూ అవుతున్నాయి. ఎవరికి అమలు ఏం తేడా లేదు. సభ్యులు ప్రశ్న ఏంటి? ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకోవాలి. కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అడిగిన దానికి వేస్తున్నాం ఇది అని కాదు. మళ్ళీ మా సీనియర్ మంత్రి గారు మా అచ్చెన్నాయుడు గారు లేచారు. ఏకంగా మా హక్కే లేదంటారు. ఇది కొత్త ఇది హక్కులు ఎప్పుడు అధ్యక్ష తిరుగుతున్నాను. ఈ రాష్ట్రంలో హక్కులు ఎప్పటి మధ్య కాదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు. పూజ బాపూజీ తాలూకా స్ఫూర్తితో. మరి దాన్ని ఎవరితో తూట్లు పడతారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష? అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా. చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకి చరిత్రలు కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏంటి అడిగాను తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వాన్ని వచ్చి ఇది కాదు మా గ్రామాల్లో జరుగుతున్నాయని అడిగాం. చెప్తాను అధ్యక్ష, అడిగారు కాబట్టి మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్. అంతా చెప్పంటే 100 ఊర్లు చెప్తాను. ఒక్క ఊరు చెప్తాను. సతిబాడ్ అనే విలేజ్ లో నెల్లిమల్ల మండలంలో సతిబాడ్ విలేజ్ లో మన బెల్ట్ షాప్ మన షాప్ తాలూకు టైమింగ్ ఎన్ని గంటలకి అధ్యక్ష? ఉదయం 9 నుంచి రాత్రి 9. ఫైన్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. రాత్రి 9 నుంచి ఉదయం 9 నుంచి అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టుకున్న ఊర్లో 50 లక్షలు పడారు అధ్యక్ష. దిస్ ఇస్ రికార్డ్. తమరు దయచేసి మంత్రి గారు అబద్ధం నిజమైంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను చెప్పేది అబద్ధం అయితే ఏంటి? ఎగ్జామ్ కాదు. 9 నుంచి 10 వరకు అమ్ముకోవద్దు కదా. ఆ టైంలో 9 నుంచి 10 మళ్ళీ బెల్ట్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది శ్రీనివాస్ గారు చేస్తున్నా మాట్లాడమండి సార్. నేను మళ్ళీ మాట్లాడతాను. మా జిల్లా మంత్రి గారు నేను మాట్లాడుతున్నాను. అయిపోలేదు, వారు మాట్లాడుతున్నాను కూర్చున్నాను. అవకాశం ఇస్తే లేకపోతే మాట్లాడతాను. అయిపోయిన తర్వాత మాట్లాడండి. నేను ఎందుకంటున్నానంటే ఇదేమో వేరే చూడండి. ఇంకా జరుగుతున్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. జరుగుతున్న విషయాల్ని తమ దృష్టికి తీసుకొస్తాను. మీరు అడిగారు కాబట్టి ఏదైనా ఉంటే చెప్పన్నారు కాబట్టి మాట్లాడితే మాట్లాడండి. నేను కూర్చుంటాను. పర్వాలేదు. మంత్రి గారికి